మామూలుగా మనం చిన్న పిల్లల్లో, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది వేయిస్తాం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. అంటే ఎక్కువ ఏజ్ వరకు బ్రతుకుతున్నారు. దాంతోపాటు డయాబెటిస్, హెచ్ఐవి, ఇమ్యూనిటీ తగ్గించే ఎన్నో డిసీజెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ వ్యాక్సినేషన్స్ అనేవి సరిపోవు. అట్లీస్ట్ 60 దాటిన తర్వాత వ్యాక్సినేషన్స్ గురించి మళ్ళీ ఒకసారి రీథింక్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఇచ్చిన వ్యాక్సిన్స్ ఒక ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు మనకున్న డిసీజెస్ వల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. దీంట్లో మెయిన్ ఏంటి అంటే 60 తర్వాత వాళ్ళలో షింగిల్స్ వ్యాక్సిన్ అంటే చికెన్ పాక్స్కి సంబంధించింది జోస్టర్ రాకుండా పెద్దవాళ్ళలో వ్యాక్సిన్ వేయించాలి. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్జా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది డయాబెటీస్ కానీ వీళ్ళందరూ తట్టుకోలేరు కాబట్టి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఒకటి ఇయర్లీ తీసుకోవాలి. దాంతోపాటు ఇంకొకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలన్నమాట. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో కీమోథెరపీ మీద ఉన్నారు, హెచ్ఐవి ఉంది, హెపటైటిస్ బి ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంది, ఇట్లా ఉన్న వాళ్ళలో కొన్ని అడిషనల్ వ్యాక్సిన్స్ కూడా అవసరం పడతాయి అన్నమాట. సో మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడల్లా మనం ఒకసారి అడగాలి, ఏవైనా నేను వ్యాక్సిన్స్ తీసుకోవాల్సింది ఉందా అనేది ఖచ్చితంగా కనుక్కోవాలి.